యాంకర్, చీఫ్ ఎడిటర్, ఎనలిస్ట్, ఎవ్వరినైనా నిలదీయగల ధైర్యవంతుడు పర్వతనేని వెంకటకృష్ణ. ప్రఖ్యాత ఏబిఎన్ ఛానల్ నుంచి బయటకు వెళ్లిపోవటం ఖాయమని చెబుతున్నారు. ఇప్పటికే ఏబిఎన్ ఎండి వేమూరి రాధాకృష్ణకు ఆయన సంకేతాలు ఇచ్చినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మరి వెంకటకృష్ణ దారెటు? ఆయన సొంత మీడియా పెట్టుకుంటున్నారా? ఎవరైనా ఆయన చేత ఛానల్ పెట్టిస్తున్నారా అన్న ప్రశ్నలు సహజంగానే తలెత్తుతున్నాయి. దాదాపు 5 ఏళ్ల నుంచి వెంకటకృష్ణ ఏబిఎన్లో రాత్రి 7 నుంచి 9 గంటల వరకు డిబేట్ నిర్వహిస్తున్నారు. టీడీపీకి మద్దతుగా వైసీపీని తూర్పారపట్టే విధంగా వెంకటకృష్ణ డిబేట్లు ఉంటాయి. బాధితుల పక్షాన ఏబిఎన్ను నిలబెట్టి అమరావతి రైతులకు న్యాయం జరగడంలో కూడా వెంకటకృష్ణ ప్రత్యేక పాత్ర పోషించారు. 1-2 సార్లు ఏపీ సిఐడి విచారణకు పిలిచిన తర్వాత కూడా వెంకటకృష్ణ వెనకంజ వేయలేదు. తన ధోరణి ఏబిఎన్ నిర్దేశించిన మార్గంలోనే నడిచారు. ఈ క్రమంలో ఆయన టీడీపీ పక్షపాతి అని, నారా లోకేష్ సహా ఆ పార్టీ నేతలందరితోనూ క్లోజ్గా ఉంటారని ప్రచారం జరిగింది. వెంకటకృష్ణ ఏబిఎన్ నుంచి బయటకు వస్తున్నారని, ఒక డిజిటల్ మీడియా ప్రారంభిస్తున్నారని తెలిసిందే. సహజంగానే టీడీపీ వారి కోసం వెంకటకృష్ణ ఛానల్ పెట్టబోతున్నారని అందరూ భావించారు. అయితే అది టీడీపీ కాదని, బీజేపీ వాళ్ళు ఇప్పుడు వెంకటకృష్ణ వెనక ఉన్నారని అత్యంత విశ్వసనీయ సమాచారం. నిజానికి వెంకటకృష్ణ గతంలో కొన్ని ఛానల్స్ పెట్టించారు. ఏపీ 24/7 అనే ఛానల్కు సీఈఓగా ఉంటూ కొంత వాటా కూడా పెట్టారంటారు. ఆ ఛానల్ మూతపడిన తర్వాత నారా లోకేష్తో చెప్పించుకొని వచ్చి ఏబిఎన్లో చేరారు. ఉద్యోగంలో ఉన్నారే కానీ వెంకటకృష్ణ అనుకున్నది మాత్రం జరగటం లేదు. ఆయనకు ఏబిఎన్లో పూర్తి స్వేచ్ఛ లేదని చెబుతారు. అందుకే సొంతంగా ఏదన్నా చేయాలన్న కోరిక ఆయనలో బలపడింది. ఆంధ్రప్రదేశ్ బీజేపీకి చెందిన తపనా చౌదరి ఇప్పుడు వెంకటకృష్ణ చేత ఒక డిజిటల్ మీడియా ఛానల్ పెట్టిస్తున్నారని అత్యంత విశ్వసనీయ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఏలూరు ఎంపీ టికెట్ ఆశించి భంగపడిన తపనా చౌదరి కొన్ని రోజులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఢిల్లీ పెద్దలు ఆయన్ను పిలిచి మాట్లాడినట్లు తెలుస్తోంది. పార్టీలో క్రియాశీలంగా ఉండాలని, అలాగే మీడియా పరంగా కూడా టీడీపీ, వైసీపీతో పోటీగా పార్టీని నిలబెట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించినట్లుగా తెలుస్తోంది. దాంతో అలర్ట్ అయిన తపనా చౌదరి ఎలా ముందుకు వెళ్లాలో ఆలోచిస్తూ ఉండగా వెంకటకృష్ణ గుర్తుకు వచ్చి ఆయనతో టచ్లోకి వెళ్లారట. కూటమిలో మైనర్ పార్ట్నర్గా ఉన్న బీజేపీ బలం పుంజుకోవాలంటే ఆ పార్టీ నేతలు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించడంతో పాటు ఒక బలమైన మీడియా ఉండటం అవసరమని వెంకటకృష్ణ ఆయనకు నూరిపోశారట. దాంతో ఎంత ఖర్చైనా పర్వాలేదు, వచ్చేయ్, డిజిటల్ మీడియా పెట్టేద్దామని వెంకటకృష్ణను తపనా చౌదరి పిలవటంతో ఆయన అంగీకరించారట. మీడియాను ఎలా నిర్వహించాలి, ఎలా చేయాలనే అంశంపై ఇప్పుడిప్పుడే ఒక అవగాహనకు వస్తున్నారని తెలుస్తోంది. త్వరలో పూర్తి వివరాలు వెల్లడవుతాయి. అసెంబ్లీ ఎన్నికలు మరో 4 ఏళ్లు ఉన్న తరుణంగా ఈలోపు తనకు తాను ఎదిగేందుకు వెంకటకృష్ణకు ఒక ప్లాట్ఫామ్ అవసరం. ఏబిఎన్ నీడన ఉంటే స్వతంత్రంగా ఉండలేని పరిస్థితిలో తను చెప్పినట్లు వినే యజమాని కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. సరిగ్గా అప్పుడే ఆయనకు తపనా చౌదరి తారసపడినట్లుగా అనుకోవాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.